Hello beautiful people, good evening, welcome to my channel Spicing and Crafting. ఇవాళ మన రెసిపీ మూంగ్ దాల్ పాయసం విత్ కోకోనట్ మిల్క్. కొబ్బరి పాలతో పెసరపప్పు పాయసం. దీనికోసం హాఫ్ చిప్ప కొబ్బరి తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఒక టీ గ్లాస్ అంత పెసరపప్పు తీసుకొని కుక్కర్లో ఒక స్పూన్ గీ వేసి వేపండి. వేపిన తర్వాత 2 టీ గ్లాసెస్ వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి. ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను, మన కుకింగ్ బోర్ కొట్టకుండా. చిత్రమైన చీర కట్టి షికారుకి వెళ్ళిందో చిన్నది, పూసిన వారింటికే కానీ కాసిన వారింటికి పోనే పోదు, అది ఏమిటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తాం. మళ్ళీ మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం కొబ్బరి పాలు తీసుకుందాం. కొబ్బరి పాల కోసం కొన్ని ముక్కలు జార్లో పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి, కొంచెం అంటే జస్ట్ హాఫ్ టీ గ్లాస్ అంతా యాడ్ చేయండి. చాలా అది మిక్సీ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కొబ్బరి పాలు తీసుకోండి. కొబ్బరి పాలు కొంచెం థిక్గా ఉంటే మంచిగా ఉంటాయి, ఎక్కువ వాటర్ పోయకండి. నార్మల్ మిల్క్ అంటే కొబ్బరి పాలతో చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మనకి కావాలనుకుంటే కొంచెం నార్మల్ డైరీ యాడ్ చేసుకొని కొన్ని కొబ్బరి పాలు యాడ్ చేసుకున్నా మంచిగానే ఉంటుంది. సో ఇలా కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత కూడా 2-3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని అందులో గీ యాడ్ చేసి క్యాషూ నట్స్, బాదాం, కిస్మిస్ ఏవి కావాలంటే అవి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత అవి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న పెసరపప్పుని మొత్తం అంతా ఇందులో కడాయిలోకి వేసుకొని కొంచెం సేపు వేపుదాం, ఒక 2-3 మినిట్స్. అలాగే ముప్పావు గ్లాస్ అంత బెల్లం తీసుకొని కొంచెం ఒక పావు టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసి కరిగించుకొని పక్కన పెట్టుకుందాం. కడాయిలోకి తీసుకున్న పెసరపప్పు ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము అందులోకి కొబ్బరి పాలు ఒక 2 టీ గ్లాసెస్ అంతా యాడ్ చేసుకొని దాన్ని బాయిల్ అవ్వనిద్దాము. అలాగే మన ఛానల్లో కొబ్బరి పాల పులావ్ రెసిపీ ఉంది, అది కూడా వాచ్ చేయండి. ఇప్పుడు కరిగించిన బెల్లం కూడా యాడ్ చేసి కొబ్బరి పాలతో ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం కరగబెట్టుకున్న ముప్పావు గ్లాస్ బెల్లం ఉంది కదా, ఆ బెల్లం సిరప్ అంతా ఇందులో వేసేయండి. వేసేసి ఇంకా బాయిల్ అవ్వనియండి. కొంచెం దగ్గర పడాలి, అంతసేపు బాయిల్ అవ్వనియండి. నేను కొలతలు మళ్ళీ చెప్తాను. ఒక టీ గ్లాస్ అంత పెసరపప్పు 2 టీ గ్లాసెస్ వాటర్లో ఉడకబెట్టి ముప్పావు గ్లాస్ అంత బెల్లము 2 టీ గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకున్నాను. ఇలా పాయసం కొంచెం దగ్గర పడుతున్నప్పుడు కొంచెం యాలకుల పొడి, మనం వేపుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి ఇంకొంచెం ఒక 2-3 మినిట్స్ స్టవ్ మీదనే సిమ్లోనే ఉంచి ఆ తర్వాత తీసేసుకుంటే మన పెసరపప్పు పాయసం రెడీ. సో బాగుంది కదా, చూసారు కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ కుకింగ్. అన్నట్టు నేను చెప్పిన పొడుపు కథకి ఆన్సర్ ఏంటో ఆలోచించండి. థ్యాంక్ యూ.